దళిత ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి మా బాబాయ్ తిరుమలి మోహన్ రావు గారికి, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఈ యొక్క డిపోలో ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు బ్రదర్ మహేష్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మోహన్ రావు గారు మా నాన్నమ్మ కుటుంబంలో చిన్నవాడు. వాస్తవానికి కుటుంబంలో ఎవరైనా చిన్నవాళ్ళు అంటే కొంచెం సరదాగానో బాధ్యత లేకుండానో ఉంటారు. కానీ వాస్తవానికి మా కుటుంబంలో ఒక సిస్టమ్ ఉంది. అంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు చూసి గౌరవించుకుంటే ఈ రోజు కూడా మేము చూస్తే చాలా చెడిపోతాం. మా జనరేషన్ వచ్చే తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాం, అలవాటు చేసుకున్నాము. కానీ ఈరోజు మా నాన్న చూసినా కూడా మా బాబాయ్ పక్కన పోతాడు. లేదు మా అంతకుముందు మా బాబాయ్, మా చిట్టు బాబాయ్, నాయనమ్మ, వీళ్ళు మా పెదనాన్న కూడా ఒకరు గౌరవించుకుంటారు. అంటే వాళ్ళు స్వతహాగానే మోహన్ రావు గారు ఒక క్రమశిక్షణలో పెరిగి, మరి ముఖ్యంగా మా బాబాయ్ గురించి, మా బాబాయ్ని ఉన్న వాళ్ళందరూ మా బాబాయ్ మాతో సరదాగా ఉండేవాడు, ఫ్రెండ్గా మాట్లాడేవాడు. నేను యాక్టివ్ అంటూ ఉండేవాడు. నేను సరే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. చిన్నప్పుడు కూడా మేమంతా కూడా మా బాబాయ్ దగ్గరే ఉండేవాళ్ళని. అదేవిధంగా ఈయన గురించి మా నాన్న అంటే మాకు భయం. మొదట వాస్తవానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మా నాన్న ఇంట్లో ఉంటే నేను బయట ఉండేవాళ్ళని, మా నాన్న బయట ఉంటే నేను ఇంట్లో ఉండేవాళ్ళని. కానీ వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మాకు అవకాశం లేదు కదా. మా అమ్మ చెప్పేది, మా అమ్మ చెప్తూ ఉండేది, మోహన్ రావు అది చిన్నపిల్లవాడు పొందించే చాలా బాధ్యతగా అసలు ఖాళీగా ఉండేవాడు కదా. చిన్నప్పటి నుంచే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళడం, మరి ముఖ్యంగా ఎవరైనా ఖాళీ ఉన్నప్పుడు ఊరుకునేవాడు కాదంట. మా బాబాయ్ ఇంకో బాబాయ్ ఉన్నాడు, ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఊరుకునేవాడు కాదంట. ఏంటంటే ఇదంతా ఒక వర్తమైంది అనమాట. అట్ ది సేమ్ టైం